2024 అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకమా అభివృద్ధి అన్న నినాదంలో ప్రజలందరూ కూడా ఈ అరాచకం పరిపాలన మాకొద్దు, అభివృద్ధి సంక్షేమం ముద్దు, ఎన్డీఏ కూటమిని అఖండమైన మెజారిటీతో గెలిపించిన ప్రతి పౌరుడికి కూటమి తరఫున ధన్యవాదాలు. ఈ రోజే రెంటచింతల్లో కూడా మరి OHR శంకుస్థాపన చేసుకున్నాం. సుమారుగా ఈ నియోజకవర్గంలో 150 పైగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ప్రతి పేదవాడి ఇంటికి కూడా సాగర్ జలాల్లో చేరే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అలాగే రెంటచింతల రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి టెండర్లు పిలవటం, ఇటీవలే గౌరవ ఎంపీ గారు వచ్చి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. అధికారంలోకి రాగానే పంట కాలువలు బాగు చేశాం. గేట్లు గ్రీజు పెట్టకపోతే బుగ్గవాగు గేట్లు తెరుచుకొని పరిస్థితి ఉంటే వాటిని బాగు చేయించాం. కాలువల్లో మేజర్లు మైనర్లు అన్ని పూడిపోయిన దుస్థితిలో రైతాంగాన్ని కోసం చేశాం. ఈ ప్రభుత్వం అందరిది. ఎందుకంటే మొన్న గొప్ప స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇదే స్ఫూర్తి, ఇదే సహకారం రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అండగా ఉండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుందాం, సంక్షేమ ఫలాల్ని అనుభవిద్దాం. దానికి మీ అందరూ కూడా చేయూతనివ్వాలని చెప్పేసి, మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడే చూసాం, మరి ఎన్ని రోజులుగా ఇక్కడ రోడ్లు లేవు. 19-20 సంవత్సరాలుగా ఒక్క గ్రావెల్ రోడ్డు పోసిన పాపాన్ బాల. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మరి 60 లక్షలు పెట్టి రోడ్ల నిర్మాణం చేస్తాం. ప్రతి గ్రామంలో ఎలక్ట్రికల్ స్తంభాలు పాత అయితే అవి ఇరిగిపోయే పరిస్థితులు ఉంటే మరి గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు ఆ పథకం రద్దయిన దాన్ని ఇంకా ఫోర్స్లో పెట్టి మన కోసం ఈరోజు ఆ పథకానికి జీవం పోసిన గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంవత్సరన్నర కాలంలో మేము అనేక స్కూల్స్, హాస్టల్స్, కేంద్రీయ విద్యాలయం, టూరిజం, మొన్ననే సత్తరసాలకి టెంపుల్కి 3,33,00,000 రెంటాల టెంపుల్కి, అలాగే కారంపూడి దగ్గర శనగండ్ల టెంపుల్కి, లక్ష్మీనరసింహ టెంపుల్కి నిధులు తీసుకురావటం జరిగింది. మీ నాయకుడు మిమ్మల్ని కేసుల్లో ఇరికించి తన వైపు తిప్పుకోవడం కోసమే మిమ్మల్ని రెచ్చగొడతాడు. ఎందుకంటే తనకి రక్షణ వలయం కావాలి. మీరందరూ కేసుల్లో ఇరుక్కుంటే ఆయన ఇంటి దగ్గర కాపలాదారులుగా మిగిలిపోతారు. మీరు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఆయన ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఏదో విధంగా గ్రామాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఇక్కడ రక్తపాతం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. మా సహనం హద్దులు దాటితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. దయచేసి పల్నాడు అభివృద్ధిలో మీరందరూ కూడా మాకు సహకరించండి. ఈ రోజు వరికపూడిసెల ప్రాజెక్టు 84,000 ఎకరాలు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేస్తాము అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నేను కూడా పదే చెప్తా ఉన్నాను. మా ఎంపీ గారు చెప్తా ఉన్నారు. మా ఎంపీ గారు పట్టువదలని విక్రమార్కుల్లాగా వరికపూడిసెల ప్రాజెక్టు వెంటబడ్డారు. నేను ఆయన వెంటబడుతున్నాను, ఆయన సీఎం గారు వెంటబడతా ఉన్నారు. ఎట్టకేలకు సీఎం గారు మంచి మనస్సుతో ఈ వెనకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని ఆశీర్వదించారు. మీ చేతనైతే మీరు అభివృద్ధికి సహకరించండి. మీ పరిపాలన వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. చరిత్రలో మిలిసిపోతారు. అంటే దుర్మార్గులుగా, రౌడీలుగా, గూండాలుగా, దోపిడీదారులుగా, దొంగలుగా నిలబడాలనుకుంటే అది మీ విఘ్నతకు ప్రజలు వదిలేస్తున్నాం. ప్రజలు అన్ని విషయాల్ని కూడా గమనిస్తా ఉన్నారు.